న్యూస్ చూస్తున్నాము. గగనతలంలో మరోసారి విషాదం చోటు చేసుకుంది. టర్కీకి చెందిన సైనిక విమానం C-130 మిలిటరీ కార్గో ప్లేన్ జార్జియాలో కూలిపోయింది. అజర్బైజాన్ నుంచి స్వదేశమైన టర్కీ వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. విమానంలో పైలట్ సహా మొత్తం 20 మంది సిబ్బంది ప్రయాణికులు ఉన్నారని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో వారందరూ మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుకోకుండా సాంకేతిక లోపం కారణంగా విమానం జార్జియా అజర్బైజాన్ సరిహద్దుల్లో కూలిపోయినట్టు ప్రాథమిక సమాచారం. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే టర్కీ రక్షణ దళాలు రెస్క్యూ చర్యలు ప్రారంభించాయి. సిబ్బంది ఆచూకీ కోసం శోధన కొనసాగుతోంది. అయితే ప్రమాద దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది రక్షణ శాఖ. ఈ ఘటనపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. అదేవిధంగా అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియోవ్ కూడా టర్కీ ప్రజలతో సానుభూతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అజర్బైజాన్ మీడియాకు లభించిన వీడియోలో ప్రమాదానికి గురైన విమానం ఆకాశంలో అడ్డంగా పలుమార్లు తిరుగుతూ కింద పడుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కూలిన C-130 విమానం అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ తయారీదని అధికారులు తెలిపారు. పొలాల్లో పనిచేస్తున్న స్థానికులు ఆదరణ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూశారని మీడియా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.